హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. వేసవి కాలంలో కూల్‌గా ఏదొకటి తినాలి అనిపిస్తూనే ఉంటుంది. పిల్లలు కూడా పదే పదే మారం చేస్తూ ఉంటారు. వేడి తాపాన్ని తట్టుకోవాలి అంటే ఇలా ఐస్‌లు గాని, ఐస్ క్రీములు గాని తింటూనే ఉంటాం. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇది దేనితో రెడీ చేసామో. సీజనల్‌గా సహజంగా దొరికే తాటి ముంజలతో ఈ కుల్ఫీ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో మీకు వివరంగా చెప్పేస్తున్నాను. ఇలా తీసుకున్న తాటి ముంజలు చూడండి ఇలా ఉంటాయి. వీటిని పైనున్న ఈ పెచ్చుని చక్కగా తీసి రెడీ చేసి పక్కనుంచాలి. ఇందులో కాంబినేషన్‌గా నేను ఇలా పైనాపిల్ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో ముంజుల్ని, ఇలా పైనాపిల్ ముక్కల్ని, స్వీట్‌నెస్ కోసం నేను పటిక బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కూల్ ఉన్న వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. తరువాత అవి పక్కనుంచి ఒక బౌల్ తీసుకోండి. అందులో ఇలా సబ్జా గింజలు యాడ్ చేయండి. మీరు తీసుకున్నవి మంచి క్వాలిటీ గలవైతే కొన్ని యాడ్ చేసినా చాలండి. ఇవి నానేసరికి చాలా అవుతాయి. ఇలా కొన్ని వాటర్ పోసి ఒక్కసారి కలిపి వీటిని పక్కనుంచాలి. తరువాత మనం ముందుగా మిక్సీలో యాడ్ చేసిన ముంజులు, పైనాపిల్ ఉన్నాయి కదా! అవి గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇంత స్మూత్‌గా గ్రైండ్ అవుతుంది. ఇది మరింత టేస్టీగా రావడానికి నేను ఇందులో మరికొన్ని యాడ్ చేస్తాను. దీన్ని ఒక బౌల్లో యాడ్ చేయండి. తరువాత సేమ్ అదే మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయండి. కాయలు సగం వరకు తీసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కూడా కొంచెం పటిక బెల్లం యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి స్మూత్‌గా గ్రైండ్ చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. ఈ కొబ్బరి వల్ల మరింత టేస్ట్ అనిపిస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు నేనైతే మొత్తం యాడ్ చేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తరువాత ఇందులో ఇలా కట్ చేసిన పైనాపిల్ ముక్కలు, ఇలా కట్ చేసుకున్న ముంజు ముక్కల్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇందులో స్వీట్‌నెస్ ఉంది. ఫ్రూట్స్ ఉన్నాయి. తినడానికి టేస్ట్ అనిపిస్తుంది. పైనాపిల్ ఫ్లేవర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా రెడీ చేసుకుని మీరు తినేటప్పుడు ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకుని సలాడ్ లాగా కూడా తినేసేయొచ్చు. అయితే ఇలా రెడీ చేసిన దీన్నే నేను కుల్ఫీ మోల్డ్‌లో యాడ్ చేస్తున్నాను. కుల్ఫీ మోల్డ్ చూడండి చూడటానికి ఇలా ఉంటుంది. ఈ మోల్డ్ మీకు అందుబాటులో లేకపోతే మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా స్టీల్‌వి, అందులో కూడా ఈ కుల్ఫీని రెడీ చేసుకోవచ్చు. కుల్ఫీ మోల్డ్‌లోనే కాదండి మనకి బయట మార్కెట్‌లో ఐస్ మోల్డ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలా ఐసు చేసుకోవచ్చు, ఇలా కుల్ఫీ కూడా చేసుకోవచ్చు. మీరు ఎన్నైతే చేయాలి అనుకుంటే అన్నిటిని ఇలా చక్కగా నింపాలి. తరువాత పైన ఇలా కవర్‌తో చక్కగా సీల్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పుడు ఐసు వీటిపైన పడకుండా ఉంటుంది. ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నైఫ్‌తో ఇలా మధ్యలో చిన్న ఘాటు ఉంచి ఇందులో నుంచి స్టిక్ ఉంచాలి. మనకి కుల్ఫీ చక్కగా నీట్‌గా వస్తుంది. ఇలా అన్ని కుల్ఫీల్ని ఇదే విధంగా రెడీ చేయాలి. తరువాత మనం వీటిని డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పుడు కనీసం ఒక 4-6 గంటల సేపు అలా ఉంచొచ్చు. నైట్ టైం గనక చేస్తే నైట్ మొత్తం కూడా అలా ఉంచేయొచ్చు. నెక్స్ట్ డేకి చూడండి ఇలా ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ చిన్న చిన్న బాక్సులుంటే అందులో కూడా యాడ్ చేశాను. జస్ట్ ఆ క్లిప్‌ని అలా చూపిస్తున్నాను. కుల్ఫీలే కాదండి ఇలాంటి బాక్సుల్లో కూడా యాడ్ చేయొచ్చు. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీస్తే చూడండి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఒక కుల్ఫీని మీకు తీసి చూపిస్తాను. పైనున్న కవర్ చూడండి చక్కగా ఇలా తీసేసి 2 చేతుల మయాన ఇలా కుల్ఫీ నుంచి ఒక 2, 3 సార్లు ఇలా రబ్ చేసి స్లోగా ఇలా స్టిక్ పట్టుకుని తిప్పితే కుల్ఫీ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం కుల్ఫీని ఇలా తీయంగానే ఇలా అనిపిస్తుంది. కానీ చాలా త్వరగా కరిగిపోతాయి ఇవి. నేనిక్కడ సెట్ చేస్తుంటేనే ఇవి ఎప్పుడు కరిగిపోతాయో అన్నంత భయంగా ఉంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ నుంచి తీసామనుకోండి అలా తినేసేయాలి. తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి ఎక్కువ శ్రమ లేకుండా, స్టవ్‌తో పని లేకుండా న్యాచురల్‌గా దొరికిన వాటితో, ఫ్రూట్స్‌తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. ముంజులు తినాలి అన్నా, పైనాపిల్ తినాలి అన్నా పిల్లలు కాస్త ఇబ్బంది పెడతారు కదా! అలాంటప్పుడు ఇలా చేసి ఇవ్వండి. వేసవి కాలంలో వద్దనకుండా 1కి 4 కుల్ఫీలు ఖచ్చితంగా తింటారు. న్యాచురల్‌గా దొరికే వాటితో చేసిన ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ముంజలు మీకు అందుబాటులో ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. బాడీకి చలువ చేస్తుంది. వేడి తాపాన్ని తట్టుకోవాలి అంటే ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా! అదేదో హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి.
సీజనల్‌గా దొరికే వాటితో నేను చేసిన ఈ కుల్ఫీ రెసిపీ మీకెలా అనిపించింది? టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. థాంక్ యూ.